వెల్కమ్ బ్యాక్. ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోదీకి 4 ప్రశ్నలు అంటూ కాంగ్రెస్, అటు అగ్నిపథ్ను సమీక్షించాలని జేడీయూ, అటు ఎన్డీఏలో కీలక పాత్ర పోషించిన టీడీపీ కేంద్ర నిధులపై గంపెడాసలు పెట్టుకుంది. దశాబ్ద కాలం ఒకెత్తు, 5 ఏళ్లు ఒకెత్త. సో మూడోసారి పీఎం పదవి మోదీకి అంత ఈజీ కాదా? ఇవే అంశాలపై చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మణి కోటేశ్వరరావు గారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇంకా ప్రమాణ స్వీకారం చేయనే లేదు, ప్రభుత్వం కొలువు తీరనే లేదు. అప్పుడే మిత్రపక్షాల నుండి సర్కారుకు చాలా డిమాండ్లు మొదలయ్యాయి సార్, ఏమంటారు? ఇవాళ ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు పర్యవసానం ఫలితం ఇదే అనేటువంటిది మనం ఒక్క ముక్కలో చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు అజేయమైనటువంటి శక్తి, ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు. 2047 వరకు ఆయనే అధికారంలో ఉంటారు అని చెప్పినటువంటి ప్రచారం, లేదా 400 సీట్లు పైన మేము తెచ్చుకుంటామని చేసినటువంటి ఇవన్నీ కూడా వాస్తవం కాదనేటువంటిది స్పష్టమైంది. అందువలన ఇవాళ ఉన్నటువంటి కంపోజిషన్ లో బీజేపీకి లోక్సభలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ లేనటువంటి స్థితిలో ఒక సీటు ఉన్నటువంటి స్వతంత్రులు కావచ్చు, లేదా ఒక సీటు ఉన్నటువంటి పార్టీ కూడా ఇవాళ మా సంగతి ఏమిటి అని చెప్పేసి డిమాండ్ చేసే పరిస్థితి ఇవాళ ప్రస్తుతం తాత్కాలికంగానైనా కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నది. అందువల్లనే దాన్ని మన జేడీయూ, అదేవిధంగా ఎల్జేపీ, చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలో ఉన్నటువంటి ఎల్జేపీ కూడా ఇవన్నీ కూడా ముందుగా ఒక సంకేతాలు మాత్రమే. నిజానికి అగ్నిపథ్ అనేటువంటిది వాళ్ళకి పెద్ద అంశం కాదు, కానీ ఒక విమర్శల పాలైనటువంటి ఒక పథకాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా వాళ్ళు మిగిలినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు దాని వెనకాల వేరే ఉంటాయి. అందువల్ల అగ్నిపథ్ అనేటువంటిది పాపులర్ డిమాండ్ అంటే అటు జనంలో సానుభూతి పొందొచ్చు, జనం కోసమే మేము ఈ డిమాండ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పుకోవడానికి ఉండొచ్చు, కానీ అసలైనటువంటి డిమాండ్లు వేరే ఉన్నాయి. ఉదాహరణకు మన జేడీయూ చూస్తే మాకు కూడా ప్రత్యేక హోదా కావాలనేటువంటి డిమాండ్ ఉన్నది. ఎందుకు ఆ విధమైనటువంటి డిమాండ్ చేస్తున్నదే అని చూసినప్పుడు మొన్నటి ఎన్నికల్లో గతంతో పోలిస్తే బీజేపీ, జేడీయూ ఓట్లు, సీట్లు కూడా రెండు కూడా తగ్గాయి. ఇండియా కూటమి సీట్లు, ఓట్లు కూడా పెరిగాయి. రెండోది, వచ్చే ఏడాది జరగాల్సినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళా విజయం సాధించాలంటే మీరు పార్టీ మారి లేదా కూటమిలోకి వేరే కూటమిలోకి మీరు సాధించింది ఏమిటి అనేటువంటి ప్రశ్న నితీష్ కుమార్ ముందు ఉంటుంది. అందువల్లనే ప్రత్యేక హోదా కానివ్వండి, లేకపోతే ఇతర డిమాండ్లు లేదా ప్యాకేజీలు, గతంలో కూడా ఇదే నరేంద్ర మోడీ గారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు, కానీ ప్రత్యేక ప్యాకేజీ బీహార్కి ఇవ్వలేదు. సరే, నితీష్ కుమార్ గారు అటు ఇటు డొల్లు బుచ్చుకాయలాగా ఆ కూటమి ఈ కూటమిలోకి మారి తన పదవిని కాపాడుకున్నారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువల్ల ఇప్పుడు వచ్చేసరికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, రెండవది నరేంద్ర మోడీకి సంపూర్ణమైనటువంటి మెజారిటీ రాని స్థితి, వీటన్నిటినీ గమనంలోకి తీసుకొని మా వాటా సంగతి ఏమిటి, మా సంగతి ఏమిటి అని చెప్పేసి జేడీయూ అడుగుతా ఉంది, ఎల్జేపీ కూడా అడుగుతా ఉంది. ఇంకో విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా అంతకంటే ఎక్కువ డిమాండ్ చేసే పరిస్థితి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే సార్, ఇక్కడ వీళ్ళ డిమాండ్లు పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ సీట్లు తగ్గడం, వీళ్ళు మద్దతు కోరడం వల్ల వీళ్ళ డిమాండ్లు ఎక్కువగా పెరుగుతున్నాయి అనుకోవచ్చా? సీట్లు తగ్గడం అనేటువంటిది బీజేపీ బలహీనత, నరేంద్ర మోడీ బలహీనతకి ఒక నిదర్శనం. అందువల్ల బలహీనంగా ఉన్నప్పుడే తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒక అవకాశం. వాళ్ళ రాష్ట్ర స్వలాభం కోసం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. రాష్ట్ర స్వలాభం కోసం కావచ్చు, లేదా ఆయా పార్టీలకి స్వలాభం కోసం కావచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు రాష్ట్ర స్వలాభం కోసమే అయ్యేట్లయితే నితీష్ కుమార్ గారు మరి బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి లేదా ఇండియా కూటమిలోకి మారడం చూసాం. మనం రాష్ట్ర స్వలాభం కోసమే మేము బీజేపీతో సర్దుబాటు చేసుకున్నామని తెలుగుదేశం చెప్తా ఉన్నాం. అందువలన
ఈ రాష్ట్రం కోసం అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీలకి ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం నుంచి ఏవో మేము పెద్ద ఎత్తున నిధులు సాధిస్తాము, లేదా రాష్ట్రానికి రావాల్సిన వాటన్నిటినీ కూడా మేము పరిరక్షిస్తాం అనేటువంటి ఆశల్ని జనంలో కల్పించినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీకి ఇది ఒక అగ్ని పరీక్షగా మారుతా ఉంది. కేంద్రంలో వీటి ఏ పదవులు తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్ అవుతారా, లేకపోతే ఇంకోటి అవుతారా అనేటువంటిది ప్రస్తుతం ఊహాగాను ఏమైనా జరగవచ్చు. కానీ ఎన్ని ఎక్కువ పదవులు తీసుకుంటే అంతగా వాళ్ళు బంధాలు వేసుకున్నట్టు అవుతుంది డిమాండ్ చేయడానికి. కానీ ఎందుకంటే కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మీరే డిమాండ్ చేస్తే మిగతా రాష్ట్రాల సంగతి ఏమిటనేటువంటి ఒత్తిడి బీజేపీ తీసుకొస్తుంది. అందుకని అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఇవాళ బీజేపీ ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు నితీష్ కుమార్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఎల్జేపీ కానివ్వండి, చివరికి రేపటి నుంచి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా కొత్త డిమాండ్లని కేంద్రం ముందు అది బహిరంగంగా పెట్టకపోవచ్చు కానీ అంతర్గతంగా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ అనేటువంటిది అక్కడ ఘోరంగా గతంలో ఉన్నటువంటి సీట్లన్నింటినీ కోల్పోయింది. రెండోది అసెంబ్లీ ఎన్నికలు కూడా దానికి కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యం చూసినప్పుడు మహారాష్ట్ర పరిస్థితి కూడా అదే, మహారాష్ట్రలో కూడా ఘోరంగా ఓడిపోయింది. ఇవన్నీ చూసినప్పుడు ప్రతి రాష్ట్రము మాకు నిధులు కావాలి, మాకు ప్యాకేజీలు కావాలి, లేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన బీజేపీ గెలవడం కష్టం అనేటువంటి డిమాండ్లను ముందుకు తీసుకొస్తే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎవరిని ఎట్లా సంతృప్తి పరుస్తుంది అనేటువంటిది ఇవాళ $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. బట్ సార్, ఎన్నికల వేళ బీజేపీకి ఓట్లు తగ్గడానికి అగ్నివీర్ అంశం కూడా ఒకటి పాయింట్ కావచ్చు కదా, అంటే ఓట్లు తగ్గడానికి. అగ్నివీర్ అనేటువంటిది ఒక చిన్న అంశం, అనేక అంశాల్లో అది కూడా ఒక అంశం. ప్రధానంగా ఉపాధి, ధరల పెరుగుదల, లేకపోతే విద్వేషపూరితమైనటువంటి ప్రచారం, ఆ ప్రచారాన్ని మెజారిటీ అని చెప్తున్నటువంటి లేదా హిందుత్వవాదులు లేదా హిందువులు అనేటువంటి వాళ్ళే జీర్ణించుకోలేకపోయారు అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. గత ఎన్నికల కంటే వచ్చినటువంటి ఓట్లు బీజేపీకి తగ్గాయి, సీట్లు తగ్గాయి. తెలుగుదేశం పార్టీ లేదా జేడీయూ కీలకంగా మారాయి. మాత్రమే కాదు, ఓట్లు బదలాయింపు చేసినప్పటికీ తెలుగుదేశం ఓట్లు కూడా ఇందులో ఉన్నాయి కదా, ఎంతో కొంత పర్సెంటేజ్. ఈ ఓట్లు కలిసినా కానీ గత ఎన్నికల కంటే బీజేపీకి వచ్చినటువంటి ఓట్ల శాతం తగ్గింది. అన్నింటికీ మించి బీజేపీ ఆడినటువంటి ఒక మైండ్ గేమ్ అయోధ్యలో రామాలయాన్ని చూపించి దేశంలో అదేవిధంగా అక్షంతల్ని పంచి దేశంలో పెద్ద వాతావరణాన్ని క్రియేట్ చేసింది. కానీ ఆ అయోధ్యలోనే, ఆ రాముడి సన్నిధిలోనే బీజేపీ చతికిల పడింది. అది పెద్ద ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ప్రభావం దేశం మీద చూపించే అవకాశం ఉంది. అనేక మంది నిజమే కావాలి అని చెప్పేసి ఆ రామాలయ అక్షంతల పేరుతోటి వీళ్ళు పంపిణీ చేసినటువంటి వాటిని తీసుకొని కళ్ళగత్తుకొని కొంతమంది ఓట్లు కూడా వేశారు నిజమని. కానీ ఇప్పుడు అటువంటి వాళ్ళందరూ కూడా అరే ఆ రామాలయం ఉన్న చోటనే బీజేపీ ఓడిపోయింది, మనం అనవసరంగా ఓట్లేసాం అనేటువంటి పునరాలోచన కూడా ఓటర్లో కలగవచ్చు. ఏమైనప్పటికీ మొత్తం మీద చూసినప్పుడు నరేంద్ర మోడీ అజేయమైనటువంటి శక్తి కాదు. ఆయన కూడా ఆయన చెప్పుకున్నట్టుగా దేవుడి అంశ లేకపోతే దేవుడి దూత కాదు, మామూలుగానే అందరి జన్మలాగానే ఆయన కూడా మామూలు జన్మే అనేటువంటిది ఓటర్లు ఇప్పుడు చెప్పారు. రాబోయే రోజుల్లో అది ఇంకా చర్చనీయాంశం అవుతుంది. ఏమిటి దేవుడిని ఎందుకు చెప్పుకున్నాడు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. రైట్, మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు కుంచే దొరబాబు గారు జాయిన్ అయ్యారు. నమస్తే దొరబాబు గారు. నమస్తే. సో ఏంటి అసలు ఇంకా ప్రభుత్వం కొలువు తీరనే లేదు, మీరు కూడా చాలా డిమాండ్లు కేంద్రానికి వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి అసలు? ముందుగా ఛానల్లో ఉన్న పెద్దలకి మీకు అందరికీ నమస్కారం అమ్మా. నమస్తే. ఇప్పుడు డిమాండ్లు అనే మాట అలా ప్రసక్తి లేదండి, డిమాండ్లు లేవు, ఇది ఎలియన్స్. ఇప్పుడు మేము ఒక కూటమిగా ఏర్పడి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లోకి వెళ్ళాం. ప్రజలు ఆ కూటమిని ఆశీర్వదించి ఘన విజయం ఇచ్చారు.
ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న ముగ్గురికి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ నిలబెట్టవలసిన బాధ్యత ఉంది. ఉమ్, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ప్రభుత్వం పరిపాలనలో చిన్నాభిన్నమైపోయి వ్యవస్థలన్నీ పాడైపోయి మొత్తం అసలు రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం లేకుండా చేసేసారు వాళ్ళు. ఉమ్, దీని అంతటినీ మళ్ళీ మనం ఒక ప్రజలకి ఒక మంచి పరిపాలన ఇవ్వాలి అంటే తప్పనిసరిగా కేంద్రం సహకారం కావాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవజ్ఞులు, ఉమ్, ఆయన ప్రజానాయకులు, ఉమ్, ఆయన ప్రజల గురించి తప్పించే తత్వం మన అందరం చూసాం. కాబట్టి డిమాండ్ అనే మాట లేదండి. ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, ఎలాగ ఈ అవసరాలు నిలబెట్టాలి, ఎలాగో పరిపాలన చేస్తే మీ కేంద్రం ఎంత బాగా సహకరిస్తే పోలవరం పూర్తి చేయగలదు, కేంద్రం ఎంత బాగా సహకరిస్తే ఒక రాజధాని నిర్మించుకోగలదు అనే కాన్సెప్ట్ మీద ఉమ్, మన అవసరాలు అడగటంలో డిమాండ్ అని ఎందుకు అనుకోవాలంటే అది డిమాండ్ కాదు, మన అవసరాలు. మన రాష్ట్రాన్ని నిలబెట్టుకుంటాక కావలసినటువంటి అవసరాలు మన రెవెన్యూ మీదే మనం మళ్ళీ నిలదొక్కుకోలేము. కాబట్టి కేంద్రం అదనంగా మాకు ఈ పోలవరం నిర్మించి మా రాష్ట్రాన్ని కాపాడండి, ఈ రాజధాని నిర్మించి మాకు రాజధాని ఏర్పాటు చేయండి అని అడుగుతంలో డిమాండ్ ఏముందమ్మా అది? అంటే ఇప్పుడు మీ వాయిస్ Demand గట్టిగా కాదండి, వినిపించే మన అవసరం. అవకాశం కూడా మీకు ఇప్పుడు వచ్చింది, ఎందుకంటే ఎన్డీఏలో మీరే కీలకంగా మారారు కాబట్టి గట్టిగా వినిపించే అవకాశం వచ్చింది. కీలకంగా మారినా మారకపోయినా మా నాయకుడు ఒక స్టాండ్ తీసుకున్నాడంటే దానికి ఆయన పూర్తిగా కట్టుబడి ఉండే మనిషి. ఎందుకంటే మీకు ఇండియా కూటమికి ఏదో ప్రయత్నం చేసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు, అది ఇదని బోల్డ్ పుకార్లు పెట్టించారండి. కానీ ఆయన ఎక్కడైనా ఒక్క మాట నేను ఇండియా కూటమితో మాట్లాడుతున్నానని కానీ, ఇండియా కూటమి నాకు ఈ ఆఫర్ ఇచ్చింది కానీ అని ఎక్కడన్నా ఆయన ఎప్పుడైనా మాట్లాడారమ్మా? ఆయన ఏ స్టాండ్ తీసుకున్నారు? ఎన్డీఏ కూటమికి కట్టుబడి ఉంటానని తీసుకున్నారు. ఆ కట్టుబడి ఆ ప్రయాణం చేస్తారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, వీళ్ళు ముగ్గురు కృషి చేస్తేనే ఈవేళ ఎంతో కష్టం మీద మళ్ళీ ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడితేనే గాని ఈ రాష్ట్రాన్ని నిలబెట్టలేని పరిస్థితికి రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చేసింది. మరి ఆ అవసరాల నిమిత్తం అడుగుతంలో తప్పు లేదు, కానీ ఇప్పుడు అక్కడ ఎన్డీఏ కూటమిలో కేంద్రంలో మెజార్టీ తక్కువగా ఉంది కాబట్టి, మన అవసరం ఉంది కాబట్టి మేమేదో డిమాండ్ చేసి పీకి మీద కూకుని ఈ పనే చేయాలి, మేము చెప్పిందే చేయాలనే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది కాదు. ఇక్కడ అవసరాలు చెప్పడంలో తప్పు లేదు. మన రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాలంటే, ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలంటే, ఇక్కడ ఒక రాజధాని నిర్మించుకోవాలంటే, ఇక్కడ వ్యవస్థలన్నిటిని మళ్ళీ గాడిలో పెట్టాలంటే తప్పనిసరిగా కేంద్రం యొక్క సహకారం కావాలి. కాబట్టి ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవంతో, ఆయనకున్నటువంటి నిబద్ధతతో, ఆయనకున్నటువంటి ప్రజాసేవ అనే ఒక పట్టుదల మీద ఆయన పనిచేస్తున్నటువంటి వ్యవహారం మీద తప్పనిసరిగా ఆయన్ని ప్రధానమంత్రి గారిని మా రాష్ట్రాన్ని ప్రత్యేక దృష్టితో చూడండి, మళ్ళీ మా రాష్ట్రాన్ని నిలబెట్టండి, మా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి అని అడగటంలో తప్పే ఉందమ్మా. ప్రత్యేక హోదా గురించి ఏమంటారు మరి? మీరు కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి డిమాండ్ ప్రత్యేక హోదా అనేది 10 సంవత్సరాల క్రితం మాట అండి. అది అవును, 10 సంవత్సరాల నుంచి అది అలాగే ఉండిపోయింది కదా. అలా కాదమ్మా, అలా కాదు. 10 సంవత్సరాల క్రితం మాట అంటే 10 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసిన మాట అది. అప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాలను విడగొట్టి మీకు ప్రత్యేక హోదా ఇస్తానన్న మాట అది. అప్పుడు బీజేపీ కూడా నెక్స్ట్ చెప్పింది, వాళ్ళు దిగిపోయారు. తర్వాత కాలానుగుణంలో అది ప్రత్యేక హోదా అనేది ప్రత్యేక హోదా మీద ఎక్కువ చేయించుకునే అవకాశం ఇప్పుడు మనకి ఎన్డీఏ కూటమిలో కలిగిందండి. ప్రత్యేక హోదాతోనే మన రాష్ట్రం బాగుపడుతుందని కాదు, అంతకంటే బాగా ఇవ్వచ్చు ఫండ్స్ మనకి, అంతకంటే బాగా మనకి కావాల్సినటువంటి వసతులన్నీ కల్పించే శక్తి కేంద్రంలో ఉంది. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక హోదా లాగానే వేరే రూట్ లో ఏదైనా చెయ్యొచ్చు. ఒకవేళ
అవకాశం ఉంటే ఇవ్వవచ్చు కాదు. దాని ప్రత్యేక హోదాని అడగకుండా ఎందుకుంటామమ్మా? అడుగుతారు, తప్పనిసరిగా అడుగుతారు. అంటే ఇప్పుడు మీరు సీరియస్ గా తీసుకోవట్లేదా అంశాన్ని? నిలబడద్దని మీరు ఆ అంశాన్ని అంత సీరియస్ గా తీసుకోవట్లేదా, ప్రత్యేక హోదా అంశాన్ని? ఎందుకంటే అప్పట్లో ఆ అంశం అసలు కనుమరుగైపోయింది. అయినప్పటికీ కూడా ప్రత్యేక హోదా ఇస్తారని ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తోంది కదా. కాదమ్మా, ఒక్క నిమిషం. ప్రత్యేక హోదాని సీరియస్ గా తీసుకోబట్టే కదా గతంలో మా గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి నుంచి మా నాయకుడు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ప్రత్యేక హోదా మీద పోరాటం చేసే కదా ఆ రోజునే ప్రధానమంత్రి గారికి దూరం అవ్వాల్సి వచ్చింది. తెలుగుదేశం ప్రత్యేక హోదా తెచ్చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నవాడేమో ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడనే లేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏదన్నా అవకాశం ఉంటే ఏదన్నా వచ్చేది ఉంటే ఇప్పుడు పోగొట్టే మనిషి కాదు, ఆయన స్వార్థం చూసుకునే మనిషి కాదు. ఆయన ఇప్పుడు కూడా ప్రజల గురించి నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తారు. నా రాష్ట్రం బాగోవాలని కోరుకుంటారు. ఆయనకి అలాగనుకుంటే ఎన్నో సార్లు గతంలో కూడా ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తృణప్రాయంగా వదిలేసాడు. ఆయన మన రాష్ట్రం బాగోవాలి, నేను రాష్ట్రంలోనే ఉంటాను, నేను రాష్ట్రం గురించే కట్టుబడతాను. అంత నిబద్ధత గల నాయకుడు మా చంద్రబాబు గారు. రైట్, మళ్ళీ మాట్లాడతాము. కోటేశ్వరరావు గారు, ఇక్కడ ప్రజలు ఒకటి తలిస్తే ప్రభుత్వాలు మరొకటి తలిచాయా? అధికారంలోకి రాగానే స్వరం మారింది అనుకోవచ్చా? 2014 అంటే ప్రధాని కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పారు, 2014లో చెప్పారు, 2016లో అరుణ్ జైట్లీ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. బట్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అసలు ఎవరు గుర్తు కూడా చేయలేదు. బట్ 2014 నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూనే ఉంది. ఇప్పుడు ప్రత్యేక హోదా కాస్త ప్రత్యేక ప్యాకేజీగా మారింది అనుకోవచ్చా? ఇప్పుడు స్వరం మారింది అని మీరు అన్నమాట. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రతినిధి స్వరంలో కూడా వచ్చినటువంటి మార్పుని మనం చూస్తున్నాం. దాని గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా విమర్శించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో దాన్ని ఒక ప్రచార అస్త్రంగా కానివ్వండి, ఒక ప్రధాన అంశంగా కానివ్వండి చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడినటువంటి సన్నాయి నొప్పులు చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా దాన్ని ఒక డిమాండ్ గా కానివ్వండి, లేదా వినతిగా కానివ్వండి, ఆయన చెప్పినట్టుగానే డిమాండ్ కాదు అడుగుతాము అని చెప్పేసి చెప్తున్నారు. ఏం అడుగుతారు, ఏం డిమాండ్ చేస్తారు అనేటువంటి దాంట్లో జనానికి నిమిత్తం లేదు. అల్టిమేట్ గా జరిగేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటిదే ముఖ్యం. ప్యాకేజ్ అంటున్నారు. ఆ ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్నటువంటి పెద్ద మనిషి చివరికి ఆ బీజేపీ తోటి లేదా నరేంద్ర మోడీ గారితో తెగతెంపులు చేసుకొని ప్యాకేజీ లేదు, ప్రత్యేక హోదా లేదు, మొత్తం రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఏ విభజన హామీ ఒక్కటి కూడా అమలు జరపలేదని చెప్పేసి 2019లో ఎన్నికలకు వెళ్లబోయే ముందు ప్రకటించినటువంటి శ్వేతపత్రం ఇంకా మన కళ్ళ ముందే మన దగ్గరే ఉంది. అటువంటి పరిస్థితి నుంచి ఆ తర్వాత గడిచినటువంటి 5 ఏళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి జరిగినటువంటి ఒక్క మేలు కూడా లేదు. అందువల్ల ఇప్పుడు కీలకమైనటువంటి మద్దతు అనేటువంటిది మన జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి విమర్శ అదే కదా. మేము కీలకమైనటువంటి మద్దతు సంపాదించి మాకు తగినన్ని సీట్లు ఇస్తే మేము మద్దతు ఇచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పేసి ఆయన అడిగారు. ఆయన కనీసం డిమాండ్ కూడా చేయలేకపోయారు. వినతి ఇప్పుడు బీజేపీ మన తెలుగుదేశం ప్రతినిధులు చెప్తున్నట్టుగా ఆయన కూడా అడిగారు, వినతి వేడుకున్నారు, అన్ని కానీ ఏమి లేదు. అందుకని వేడుకోవటం లేకపోతే డిమాండ్ చేయడం అనేటువంటి దాంతో నేను ఆ పదజాలంతో కాదు, కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా దానికి మించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ అని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇచ్చేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర మంత్రివర్గానికి కానీ ఎక్కడ ఉంది? రాజ్యాంగంలోనే అటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధుల పంపిణీకి సంబంధించి లేదా నిధులు స్కీమ్స్ అనేటువంటివి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా బదులు దానికంటే మెరుగైనటువంటి ప్రత్యేక ప్యాకేజ్ అనేటువంటిది జనాన్ని మభ్యపెట్టడానికి చెప్పేటువంటి మాటలు తప్ప అటువంటి ప్యాకేజ్ అనేటువంటిదే బూటకం. గతంలో చంద్రబాబు నాయుడు అంగీకరించినటువంటి ప్యాకేజ్ కూడా బూటకమే. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కలిపి దాన్ని ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ గా ఆ రోజు అరుణ్ జైట్లీ గారు జనాన్ని, ఆంధ్రప్రదేశ్ జనాన్ని లేదా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని నమ్మించడానికి ప్రయత్నించారు. దాన్ని అంగీకరించి ఆ రోజు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పొరపాటు చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటి ప్రశ్న. రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు రాజధానికి నిధులు అంటున్నారు. రాజధాని నిర్మాణానికి
కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇప్పటికే ఇచ్చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి 9 నగరాల నిర్మాణానికి లేదా ఇంకా రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా ఒక్క పైసా కూడా రావడానికి నిబంధనలు లేవు. ఎట్లా తీసుకొస్తారని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఏమో స్వయం అంటే సొంతంగా కల్పించుకునేటువంటి ఆదాయంతో అమరావతిని డెవలప్ చేసేటువంటి మోడల్ అని చెప్పేసి ఒకవైపు చెప్తారు. రెండో వైపు ఇప్పుడు తెలుగుదేశం ప్రతినిధులు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెప్పలేదు అనుకోండి, తెలుగుదేశం ప్రతినిధులు అమరావతికి నిధులు కావాలి, అమరావతికి నిధులు కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఏ రాజ్యాంగ నిబంధన ప్రకారం వీళ్ళు తీసుకొస్తారు? వాళ్ళు ఎట్లా ఇస్తారు? గతంలో ఏ రాజధానికైనా రాష్ట్ర రాజధానికైనా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయంటే లేవు. రెండోది పోలవరం గురించి, పోలవరం నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దాని నిర్మాణాన్ని వేగవంతంగా చేయాలా లేదా అనేటువంటిది అది వేరే అంశం. లేదు మేము చేస్తా ఉంటున్నారు కనుక సంతోషం, దాన్ని మనం అభినందించడం కూడా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పోలవరంలో ఉన్నటువంటి అసలైనటువంటి సమస్య పోలవరం డ్యామ్ కి లేదా కాలువలకి అవసరమైన నిధులు కేంద్రం ఇవ్వడం కాదు. పోలవరంలో 2 కాంపౌండ్ ఉన్నాయి. ఒకటి సాగునీటి కాంపౌండ్, రెండోదేమో విద్యుత్తుకు సంబంధించినటువంటిది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది? మేము కేవలం సాగునీటికి సంబంధించినటువంటి నిధులు మాత్రమే, అంటే డ్యామ్ నిర్మాణానికి నిధులు మాత్రమే ఇస్తాము, కానీ మీరు దాంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి పథకాన్ని కూడా చేపట్టారు, అందుకు అయ్యేటువంటి అదనపు ఖర్చు మీరు సొంతంగా పెట్టుకోవాలి తప్ప మేము ఇవ్వని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గతంలోనే తెగేసి చెప్పారు. అంతేకాదు అసలైనటువంటి సమస్య ఏంటంటే దాదాపు 30-35 వేల కోట్ల, లేకపోతే ఇంకా ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం ఇంకా పెరుగుతుందో మనకు తెలియదు, పునరావాస ప్యాకేజీ. మేము పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తాం తప్ప ఆ పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోయేటువంటి గ్రామాలకు చెందినటువంటి జనానికి అవసరమైనటువంటి పునరావాస ప్యాకేజీ మాని కాదు, రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అందుకని ఇలాంటి ప్రధానమైనటువంటి విధానపరమైనటువంటి అంశాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారి మధ్య ముందు ఉన్నాయి. వీటిని ప్రధానంగా పరిష్కరించాలి. వీటిని ఏ విధంగా బీజేపీ గతంలో ఇటువంటి సమస్య లేదు, మొత్తం కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధం లేదని చెప్పి చెప్పింది. ఇప్పుడు మరి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది, లేదా తెలుగుదేశం జనసేన ఏ విధంగా అడుగుతారు, డిమాండ్ చేయరంటున్నారు కదా, ఏ విధంగా అడుగుతారు అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి సమస్య. అదేవిధంగా మొత్తం అన్ని అంశాలని తాకట్టు పెట్టేసి లేదా విద్యుత్తు సంస్కరణల్ని అంటే వ్యవసాయానికి మీటర్లు పెట్టడానికి అంగీకరించి రాష్ట్ర ప్రభుత్వము ఆ మేరకు అదనంగా 5.5% అంటే 0.5% అదనంగా జిఎస్టిపిలో అప్పులు తెచ్చుకోవడానికి అవకాశాన్ని కూడా వినియోగించుకుంది. మరి ఆ విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని కొనసాగిస్తారా, లేకపోయేట్లయితే కొనసాగించకపోయేట్లయితే గతంలో తెచ్చినటువంటి అప్పులన్నిటికి కూడా ఇప్పుడు కోత పడుతుంది. ఇలా అనేకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి అంశాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు కూడా ఉన్నాయి. అందుకని వీటన్నిటిని ఎట్లా పరిష్కరిస్తారు అనే దాని మీద కేంద్రీకరించాలి తప్ప కేంద్రంలో వచ్చేటువంటి పదవుల మీద కనుక వీళ్ళు కనుక దృష్టి పెట్టేట్లయితే మళ్ళా జనం దృష్టిలో తీవ్రమైనటువంటి నిరసన కానివ్వండి లేదా వ్యతిరేకత కానివ్వండి ఎదుర్కొనే అవకాశం ఉంటుందనేది సందర్భంగా అభిప్రాయం. మాకు లేదంటున్నారు సార్, ఆ పదవుల మీద ఆశ ఏం లేదని నిన్న నుంచి కూడా అదే మాట్లాడుతున్నారు టీడీపీ నేతలందరూ కూడా. నేను కూడా నా అభిప్రాయం కూడా అదే, పదవులు తీసుకుంటే బంధనాలు వేసుకున్నట్టే. ఎందుకంటే నేను ఎన్నికలకు ముందు జరిగినటువంటి చర్చల్లో కూడా నేను ఇదే విషయాలు స్పష్టంగా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు నేను కేంద్రాన్ని గాని రాష్ట్రాన్ని గాని తోలు ఒలుస్తా, తాట తీస్తా, డిమాండ్ చేస్తా అని చెప్పినటువంటి బహిరంగమే కదా, బహిరంగం చెప్పారు కదా అది. కానీ ఎన్నికల ప్రచారం సందర్భంగా గాని లేదా కేంద్రంతో ముడిపడినటువంటి అంశాలు గాని బీజేపీ తోటి ఆయన రాజకీయంగా బంధం వేసుకున్న తర్వాత ఎప్పుడైనా తోలు ఒలిశారా, తాట తీశారా, ఎప్పుడైనా గట్టిగా డిమాండ్ చేసినటువంటి పాపాన్ని కూడా పోయారంటే లేదు. మరి తాజాగా మళ్ళా బీజేపీ తోటి బంధం వేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏర్పడలేదు, ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు, మీకు అప్పుడే డిమాండ్ చేస్తారు, అప్పుడే చంద్రబాబు గారు ఎలా ఫండ్స్ తెచ్చేస్తారంటారు. ఏంటండి డిబేట్?
నేను అదే చెప్తున్నా. ఏమైనా అర్థం ఉందంటారా? మీరు మాట్లాడిందా? అసలు గారు, ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు నాశనం చేసిన జగన్ గురించి మాత్రం పొగిడేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకా సీఎం పదవి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అప్పుడే మీరు చంద్రబాబు గారు ఏం చేస్తారు? లేదు అంటే ప్రమాణ స్వీకారానికి ముందే దొరబాబు గారు చాలా సవాళ్లు లేవనెత్తుతున్నారు కదా. నేను ఎక్కడ ఎంత పొగిడాను? వన్ ఏం సైడ్గా, మాట్లాడుతున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన్ని నమ్మి ఆయన ఉంటేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నిలబడద్దని ఓట్లేసింది కళ్ళారా చూసి కూడా ఇలా మాట్లాడటం బాగుందా లేదు? ఏం మాట్లాడాను నేను? దొరబాబు గారు మీకు తెలుసు. 5 సంవత్సరాలు నాశనం చేసింది చెప్పరే. అరే చెప్పేది ఏంటండి? మీరు చెప్పారు కదా. మళ్ళా దాని గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం ఏ ఏముంది? విధంగా చిన్నాభిన్నం గడిచినటువంటి దాని గురించి ఏ విధంగా చెప్పుకోవాల్సిన- వ్యవస్థను నాశనం చేసేసాడు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో సరే ఇప్పుడు నాశనం చేశారు 10 ఏళ్లలో. రాష్ట్రం వదిలి ప్రజలు పారిపోవాల్సిన పరిస్థితి కల్పించాడు. మీరు ఇప్పుడు కూడా అధికారానికి వచ్చిన తర్వాత కూడా ఆ కబుర్లన్నీ చెప్పకూడదనే నేను చెప్తున్నా. Yes. అధికారానికి వచ్చిన తర్వాత మీకు ఆ కబుర్లు చెప్పేటువంటి అవసరం లేదు ఇక. ఇంకా ఈ రాష్ట్రం ఏ విధమైన పరిస్థితిలో ఉంది, ఏ విధంగా దీన్ని నిలబెడదాం, ఏ విధంగా మనం ముగ్గురం కలిసి ముందుకెళ్దామని వాళ్ళు ఇంకా ఒక అవకాశం ఏదండి. ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా అప్పుడే చంద్రబాబు ఏం చేస్తాడు, సరే ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తాడు, చంద్రబాబు విశ్లేషకులు చెప్పేదేంటి దొరబాబు గారు? దొరబాబు గారు విశ్లేషకులు చెప్పేదేంటి? అలాంటి కక్ష సాధింపు చర్యలు సమస్యలు ఇలా ఉన్నాయని చెప్తున్నాను నేను. సమస్యలు ఇలా ఉన్నాయని చెప్తున్నాను. లేవని చెప్తారా? మీరు చెప్పండి. సమస్యలు ఏమో లేవని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారే కదా 5 ఏళ్ల క్రితం చెప్పినటువంటిది. చిన్నాభిన్నం చేసేసాడు కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు కదా. చరిత్ర చెత్తపుట్లోకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర చెత్తపుట్లోకి వెళ్ళిపోయినటువంటి సరే ఇప్పుడు మీరేం చేస్తారనేది ఇంపార్టెంట్ అక్కడ. దొరబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తారు. ఇవ్వాలి కదా మనం. ఇంకా ఏంది అలా ఏమి లేకుండా ఇంకా నేను ఉన్నటువంటి సమస్యల గురించి చెప్తున్నాను నేను. సార్ ఒక నిమిషం విందాం సార్. ముగ్గురు మీద మీరు వినండి. ప్రధానమంత్రి గారి పార్టీ బీజేపీ కూడా ఇక్కడ ఎలియన్స్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ మీద బాధిస్తుంది, చంద్రబాబు గారి మీద బాధిస్తుంది, పవన్ కళ్యాణ్ గారి మీద బాధిస్తుంది. ఇంకా అవకాశం ఇచ్చారు. వాళ్ళు అందరం ఎక్కి వాళ్ళు ఏం చేయాలో ఎలాగా ముందుకెళ్లాలో వాళ్ళు ముగ్గురు ఆలోచించుకుని చెయ్యాలి కదా. మంచిదే. ఓకే దొరబాబు గారు రైట్. దొరబాబు గారు ఒక నిమిషం. అంటే అప్పుడు 2018 ఆ టైంలో కూడా నేను ఢిల్లీకి 29 సార్లు ఢిల్లీకి చాలా తిరిగి వచ్చాను. సో 2018లో ఎన్డీఏ అంటే ఆ క్యాబినెట్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రానికి న్యాయం జరగలేదు. అందుకే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చాను, కేంద్ర ప్రభుత్వం నుంచి నేను తప్పుకుంటున్నాను అన్నప్పుడు మీరే మాట్లాడారు. 2 ఎంపీలు కూడా అప్పుడు ఉండే, అక్కడ కేంద్ర మంత్రులు కూడా ఉండే దాంట్లో. ఓకే మీరు అప్పుడు కూడా అలయన్స్ లో ఉన్నారు, అప్పుడు కూడా ఏమి నెరవేర్చలేదు. 2018 ఇది 2024. మరి ఇప్పుడు కూడా మీరు అలయన్స్ లో ఉన్నారు, కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తారా లేదా ఏపీ ప్రయోజనాల కోసం? అది కాదమ్మా, గతంలో చంద్రబాబు గారి టైంలో కదా మన అమరావతి మొదలవటం, చంద్రబాబు గారి టైంలో కదా పోలవరం ప్రాజెక్టు దాదాపు 70% పైన పూర్తి అవటం, చంద్రబాబు గారి టైంలో కదా అక్కడ ఉన్న నిర్వాసితులను ఖాళీ చేయించేనే కదా ఆయన రాకముందండి. రాజశేఖర రెడ్డి గారు ఎకరానికి కేవలం 1,30,000 రూపాయలు ఇచ్చి నిర్వాసితులను అన్యాయం చేశారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే మీరు మీ హయాంలోనే అది కంప్లీట్ చేస్తామన్నారు పోలవరం. మీరు ఎలక్షన్ కంటే ముందే మీరు కంప్లీట్ చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు అది కంప్లీట్ చేయలేదు. మీరు కంప్లీట్ చేయలేదు, 5 ఏళ్ళు ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా కంప్లీట్ చేయలేదు. అది అలాగే ఉండిపోయింది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ 1% పని కూడా చేయలేదండి. నేను ఒక నిర్వాసితుడిని, ప్రాజెక్ట్ ప్రాంతం అండి నేను. ఓకే రైట్. ఇప్పుడైనా మరి దీని మీద గట్టిగా డిమాండ్ చేస్తున్నారా లేదా దొరబాబు గారు? పూర్తి చేస్తారు. వాళ్ళు ఏవైతే లక్ష్యాలు పెట్టుకుని ఈ కూటమికి నాంది పలికారో, ఏ లక్ష్యాలతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారో అవి కంపల్సరిగా ప్రభుత్వం గాడిలో పడిన తర్వాత ఒకటి తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి కావాల్సినవి అన్ని జరుగుతాయి.
మనం అందరం చూస్తాం. తప్పనిసరిగా ఆ నమ్మకం ఆ పార్టీ నాయకులుగా మా అందరికీ ఉందండి. సార్ ఏంటి మరి 10 ఏళ్ళు నెరవేర్చని హామీలు 10 ఏళ్ల నుంచి కంప్లీట్ చేస్తున్నా కూడా ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కంప్లీట్ అవుతాయా? అక్కడ కేంద్రంలో ఉన్న 5 ఏళ్ళు అవ్వకపోవడానికి ప్రాజెక్ట్ ఇంకా 30% పనిచేస్తే ప్రాజెక్ట్ పూర్తవుతుందండి. ఏంటి అసెంబ్లీ కానించి సెక్రటేరియట్ కానించి అక్కడ అన్ని కట్టి అన్ని ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో నడుపుతూ మొదలెట్టిన చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు అంటారా, అవి నిర్వీర్యం చేసినటువంటి జగన్ గొప్పోడు అంటారా? ప్రాజెక్టు పని ఇంకా 30% ఉంది, చేస్తే జగన్ టైంలోనే అవును ఆయన పని చేస్తే ఆయన దాని మీద పెట్టకుండా రివర్స్ టెండరింగ్ అని పెట్టి ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసి ప్రాజెక్ట్ లో కావలసినటువంటి వ్యవహారం అంతా ఎప్పుడో పూర్తి చేసినటువంటి చంద్రబాబు చేసిన చేసిన గొప్పతనం. సో రాష్ట్ర ప్రయోజనాలకే చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు అంతేనా? జరగనండి చేయగలిగి ఏదన్నా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టగలిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దారిలో పెట్టగలిగి ప్రజలు ఆనందంగా బతకటానికి అవకాశం కల్పించగలిగి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారే. రైట్ సార్. సార్ కోటేశ్వరరావు గారు, అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటే అసలు ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలంటారు? ఎందుకంటే మిగతా అంతకుముందు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు, కానీ మిగతా రాష్ట్రాలకు ఇవ్వడానికి కేంద్రం ఎందుకు అంతగా ఆలోచిస్తోందంటారు? ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడానికి విదేశాలతోటి సరిహద్దులు ఉండటం, కొండ ప్రాంతాలు లేదా వెనకబడినటువంటి ప్రాంతాలు, ఇలాంటి కొన్ని పారామీటర్స్ గతంలోనే ఉన్నాయి. నరేంద్ర మోడీ గారితో నిమిత్తం లేకుండానే అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలే ఆ పారామీటర్స్ ప్రకారం ఏ రాష్ట్రానికి అయితే ఆటోమేటిక్ గా వర్తిస్తుందో ఆ రాష్ట్రానికి అన్నింటికి కూడా అటువంటి ప్రత్యేక హోదా ఇచ్చారు. అటువంటి పారామీటర్స్ ఆంధ్రప్రదేశ్ కి లేవు. ఎందుకు అంటే విదేశాలతో బోర్డర్స్ లేవు, లేదా కొండ ప్రాంతాలు కాదు. ఇట్లాంటివన్నీ ఆ నిబంధనల ప్రకారం అయితే అంటే టెక్నికల్ గా చూస్తే ఆంధ్రప్రదేశ్ కి హోదా లేదు. కానీ విభజిత హామీల్లో భాగంగా అటువంటి నిబంధనలతో నిమిత్తం లేకుండా ప్రత్యేక మినహాయింపుగా మేము ప్రత్యేక హోదా ఇస్తాము 5 ఏళ్ళు అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు చెప్తే, కాదు 5 కాదు 10 ఏళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి మన వెంకయ్య నాయుడు గారు లేదా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. సరే అంగీకరించారు. ఆ అంగీకరించిన తర్వాత అంగీకరించినటువంటి పెద్ద మనుషులే తిరుపతిలో వాగ్దానం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా లేదు, వంకాయ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి చెప్పినప్పుడు కనీసం అప్పుడు ప్రత్యేక హోదా లేకపోతే ఏంటంటే ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారా లేదా? ఆ ప్యాకేజ్ కూడా బూటకం. అది ఆ రోజే చెప్పాం ఈ ప్యాకేజ్ కూడా బూటకమే అని. అందువల్ల ఇవాళకి వచ్చేసరికి డిమాండ్ చేసిన కాదు, మేము అడగండి, ఇబ్బంది లేదు. నేను ముందే చెప్పాను, అడుగుతారా డిమాండ్ చేస్తారా మీరు ఏం చేస్తారని కదా. రాష్ట్రానికి న్యాయం జరగాల లేదా ఒకటి. ఆ న్యాయం జరగాల్సినటువంటి వాటికి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఆ బీజేపీతో ఉన్నప్పుడు మీరు చేసింది ఏమీ లేదు అని నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కేంద్రం నుంచి వచ్చింది ఏమీ లేదని. ఇప్పుడు ఆ నిబంధనలను సవరించడానికి మీరు గట్టిగా అడుగుతారా లేకపోతే చేతులు నలుపుకుంటూ అడుగుతారా అనేది అది ఆ పదజాలం సమస్య కాదు. కావాల్సింది ఏం చేస్తారనేటువంటిది. నేను అది చెప్తా ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు, లేకపోతే జగన్ పాలన గురించి చెప్పలేదు. జగన్ పాలన గురించి మీరు చెప్పారు, నేను కూడా చెప్పాను, మీకు తెలియదేమో. ఎన్నికలకు ముందు చెప్పాను, ఎన్నికల సందర్భంగా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కానీ ఆ కబుర్లు చెప్తే రాబోయే రోజుల్లో అది నడవదు తెలుగుదేశం జనసేనకి. అవన్నీ అయిపోయింది, ఒక దశ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు ఏం చేస్తారన్న దానికి ఉన్నటువంటి ఆటంకాలు ఏమిటి, విధానపరమైనటువంటి నిర్ణయాలు విధానపరమైనటువంటి అంశాలు ఏమిటనేది ముఖ్యం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ప్రకటనలు చేసినా కానీ పదే మేము దాన్ని ప్రైవేటీకరిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో దాన్ని కనీసం మీ 3 పార్టీలు దాని మీద మాట్లాడలేదు. ఇప్పుడు మేము అడుగుతా ఉంటారు, ఏమడుగుతారు, ఏం చేస్తారు అనేటువంటి ప్రశ్న జనానికి వస్తుంది కదా. విశాఖ రైల్వే జోన్, చంద్రబాబు నాయుడు గారు విశాఖ రైల్వే జోన్ తేలేదు, జగన్మోహన్ రెడ్డి గారు తేలేదు. ఇవాళ మీరు దాన్ని ఎట్లా తీసుకొస్తారు అనేటువంటి ప్రశ్న. ఇవన్నీ అడగటం తప్ప, ఇవన్నీ అడిగితే అప్పుడే ఇంకా మేము ఇప్పుడే కదా వచ్చింది ఇప్పుడు రావటం ఏంటి? ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ల అనుభవం ఉంది,
కొత్తగా ఏం అనుభవం ఎక్కర్లేదని చెప్తారు. అందుకని నేను అనేది ఏంటంటే మీకు ఆ టైం లేదు, హనీమూన్ పీరియడ్ అంటారే, Yes. అటువంటి హనీమూన్ పీరియడ్ లేదు మీకు. మీరు చూద్దాం. చెప్పినటువంటిది కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, Right. తక్షణం ఏం జరుగుతుందా అనేటువంటి జనం ఎదురు చూస్తున్నారు. రైట్. ఆ ఎదురు చూస్తున్న దానికి ఈ సమస్యలు ఉన్నాయని నేను చెప్తున్నాను. దొరబాబు ఈ గారు సమస్యలు ఉన్నాయని చెప్పకూడదా? కరెక్ట్. దొరబాబు గారు, సో గత 10 ఏళ్ల నుంచి ఏపీకి ప్రత్యేక హోదా అంశం అనే కాదు, విశ్లేషకులు చెప్పినట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇతర ఏదైనా ప్యాకేజీల విషయంలో కావచ్చు. సో గత 10 ఏళ్ల నుంచి కూడా ఏపీ చాలా వెనుకబడిన రాష్ట్రంగా మారింది. మరి ఇప్పుడు మీరు చాలా సీరియస్గా తీసుకుంటేనే అసలు ఏపీ అనేది ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ భారీ మెజార్టీతో మీరు గెలిచారు కాబట్టి అతి పెద్ద సవాల్ మీ ముందుంది. తప్పనిసరిగానండి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ముగ్గురు మీద ఉంది. ఇప్పుడు నేను పదే పదే చెప్తున్నాను, ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి బాధ్యతే కాదు, ఇది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి అంటే కేంద్రంలో బీజేపీ కూడా ఇందులో బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వానికి కూడా ఆ పార్టీకి కూడా ఉందండి. తెలుగుదేశంకి ఎంత బాధ్యత ఉందో, జనసేనకి ఎంత బాధ్యత ఉందో, బీజేపీ పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంది. గంపడాసలు వాళ్ళ మీద పెట్టుకున్నట్టున్నారు. ఈవేళ దేశాన్ని పరిపాలించే స్థాయిలో ఉంది. దానికి ఒక ప్రధానమంత్రి, మన దేశానికి ప్రధానమంత్రి బీజేపీ పార్టీ నుంచి వచ్చారు. అదే పార్టీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో మనతో ఎలియన్స్ లో ఉంది కాబట్టి మన కష్ట నష్టాలు అన్నిటికీ ఆర్కే బాధ్యత ఉంది. మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలి, మనకి ఏమేమి చేయాలి. ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, అమరావతి గురించి కానీ, ప్రజల పడే గురించి కానీ, వ్యవస్థలను మళ్ళీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత అన్ని ముగ్గురికి సమానంగా ఉంది. కాకపోతే ఒక దిశానిర్దేశం చేయగలిగే శక్తి, ఒక ఈ బాధల నుంచి ఏ విధంగా మనం బయటపడగలుగుతాం, మనకి ఏ విధంగా రెవెన్యూ పెంచగలుగుతాం, ఏ విధంగా ఈ ప్రజలను ఆదుకోగలుగుతాం అనే శక్తిమంతుడైనటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నందుకు తాళ్ళు సహకారం కూడా ఉంటది. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ మనం అన్ని దక్కబెట్టుకోగలుగుతాం అండి. దానికి కాకపోతే టైం పడితే వాళ్ళు గతంలో వైసీపీ చేసిన ఈ డ్యామేజ్ అంతా మళ్ళీ పూడ్చాలి. ఆయన మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే టైం పడుతుంది. మనం ఇవాళైతే ఏంటి కాదండి, ఇవాళే మనం చంద్రబాబు ఏం చేస్తాడనే చూద్దాం. ఇంకా 5 ఏళ్ళు ఉంది, మరి ఏం చేస్తారో చూద్దాం. మేము ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలమే, పార్టీలో ఉన్నంత మాత్రాన్ని మేము ఆ పార్టీ తప్పు చేస్తుందని మేము తప్పు చేస్తే ఊరుకుని ప్రజలే కాదు కదా. తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు జగన్ ఎలా బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఆ విధంగా మీకు అలాగే ఆలోచించవలసిన అవసరం లేదు. వాళ్ళు చేయాలి. ఎందుకంటే 3 పార్టీల మీద బాధ్యత ఉంది. ప్రధానమంత్రిగా ఉన్న బీజేపీ పార్టీ మీద కూడా చంద్రబాబు గారికి ఎంత బాధ్యత ఉందో వాళ్ళకి అంతే బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అంతే బాధ్యత ఉంది. ముగ్గురు ఖచ్చితంగా ఇవన్నీ ముందు ఆలోచించుకుని కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఈ అన్నింటిని తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ఒక ఒడ్డుకు చేరుతారనే నమ్మకం ప్రజలపై ఉండబట్టే ఏకపక్షంగా ఈవేళ భారీ మెజార్టీలతో మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. తప్పనిసరిగా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు, జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని తీరానికి చేరుస్తారు. అందులో నమ్మకం ఏమీ లేదండి. రైట్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు రాజకీయ విశ్లేషకులు మన కోటేశ్వరరావు గారికి, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు దొరబాబు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి గత 10 ఏళ్ల నుంచి గాడి తప్పిన ఏపీని ఈ 5 ఏళ్లలో గాడిలో పెట్టడం నిజంగా సాధ్యమయ్యే పనేనా? ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.